మ్యామ్ మ్యామ్ ఐశ్వర్య రాజేష్ గారు, ఎస్ చెప్పండి. మీ సంక్రాంతి మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మ్యామ్, ఈ టైంలో మీ ఫాదర్ కూడా ఉండుంటే బాగుండేది కదా. ఐశ్వర్య గారు, మీ మదర్ ఒకప్పుడు మూవీ సాంగ్స్ కి అసిస్టెంట్ గా చేశారంట, నిజమేనా? అవును, నిజమే. నాగమణి, మన హీరోయిన్ గారికి క్లాసికల్ మూమెంట్స్ చెప్పు. ఓకే మాస్టర్. మ్యామ్, ఈ మూమెంట్ చూడండి. రెడీ, 1 2 3 1 2 3 4 5 6 7 8 సౌండ్. అమ్మా, నేను కూడా నీతో డాన్స్ చేస్తా. ఓకే ఐశ్వర్య. మ్యామ్, మీ ఫాదర్ అండ్ మీ 2 బ్రదర్స్ చనిపోయారు కదా, ఎలా మీ అమ్మగారు బాధను తట్టుకొని ముందుకు సాగారు? అమ్మ నన్ను వెంటాడే ఎమోషన్, నా ధైర్యం, నా సపోర్ట్, టోటల్ ఎవ్రీథింగ్ మా అమ్మ. అమ్మమ్మ నేనే వింటేనమ్మా, వాకిల్లో నిలిచింది వాస్తవమా. ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మ, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మ. కన్న ప్రాణాలు ఉల్లాస తోరణం. అమ్మా, నాన్న అన్నయ్యలు ఉంటే బాగుండేది కదా. చెంపల్లోనూ నేను సంతోష ఛాయలమ్మ. నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే, ఈ నిజము చూసి కాలం ఇప్పుడు కదలను అందే. నా ఇద్దరు పిల్లల కోసమైనా నేను బతకాలి. మ్యామ్, మీరు మూవీ హీరోయిన్ గా ట్రై చేస్తున్నప్పుడు మీరు నల్లగా ఉన్నారని మిమ్మల్ని రిజెక్ట్ చేశారంట, నిజమేనా? అవును, నిజమే. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్, నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటా. నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరావు. వెళ్ళవమ్మా బయటికి. సార్ ప్లీజ్ సార్, సార్ సార్ సార్. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మరుసారా మరువా. నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు. కలమారుతున్న జీవితం కలతలోకి జారన, కలలు గన్న కనులకు నీటి చెమ్మ తగిలనా. అమ్మాయిని చూడండి, ఆ ఎర్రవని అమ్మాయి. ఇంత దూరం నుంచి కూడా చక్కగా అభినయాలు కనపడుతున్నాయి. ఈ అమ్మాయిలో ఏదో ఉంది మనకి. అభినేత్రి అభినయ నేత్రి నట గాయత్రి, మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి.
నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకు దైవ కారణం. నా పేరు నార్మల్ ఐశ్వర్య అని కాకుండా ఇంకేది యాడ్ చేయాలి? మై ఫాదర్ రాజేష్ అంటే ఇప్పటి నుంచి నా పేరు ఐశ్వర్య రాజేష్. స్టార్ట్ కెమెరా యాక్షన్. కరగే అంకితం నీ కణగణం వెండి తెరకెన్నడూ ఉందిలే రుణం. తల ఎత్తునది మన తెలుగు బాగా వినిపించే పేరు అవుతుందని చెప్పానా? వినిపిస్తుందా? మేడం, మా ఇంట్లో అందరూ మీ ఫ్యాన్స్. మా పాప కోసం ఆటోగ్రాఫ్ ఇవ్వండి. కనుకేగా మరి నీదైనది నువ్వుగా అడగని వైభవం. ఇలా ఎన్నో అవమానాలు, కష్టాలు, బాధల్ని దిగమింగుకొని ఎన్నో మూవీస్ చేసి ఇంత స్థాయికి వచ్చారు. ఒక కథకు సెలక్షన్ చేసుకోవడంలో కూడా ఆడియన్స్ కి చాలా దగ్గర అయ్యారు. మంచి పేరు సంపాదించుకున్నారు. అమ్మ అనే పదానికి అర్థం చూపిస్తూ, అమ్మ అడుగుజాడల్లో నడుస్తూ, అమ్మ కష్టాల్లో తోడుగా ఉంటూ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చారు. అంతేకాకుండా తమిళనాడు డాన్స్ రియాలిటీ షోలో టైటిల్ విన్నర్ గా నిలిచారు. అలాంటి మన ఐశ్వర్య రాజేష్ గారికి మన రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ తరపున కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.